చూడొచ్చు మనకి ఈ విధంగా వాటర్లో ఇలా తేలి ఉంటాయి లోపల. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 90 ml ఫిషింగ్ హాబీ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఫీడర్కి యూస్ చేస్తాం కదా పాపప్స్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తక్కువ ఖర్చులో అయిపోయేలాగా మనం ఎలా తయారు చేసుకుంటామో చూద్దాం. ఈరోజు పాపప్స్ని తయారు చేసుకోవడానికి ఏమేమి ఐటెం కావాలో చూద్దాం. ఫస్ట్ ఐటెం వచ్చేసి ఇది బెండ్ అనమాట. ఇది వలలకు యూస్ చేస్తాం కదా ఆ బెండ్. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 15 రూపాయలు పడింది. తర్వాత వచ్చేసి షోల్డరింగ్ వైర్ అనమాట. షోల్డరింగ్ వైర్ కొంచెం తీసుకున్నాను, రీఫిల్. తర్వాత వచ్చేసి నైఫ్, బ్రేడెడ్ లైన్ కట్ చేయడానికి. ఇది వచ్చేసి నెయిల్ కట్టర్, నోస్ ప్లేయర్, రంపం అంటాం, మా దగ్గర అయితే రంపం అంటాము. హుక్స్ అనమాట. ఇది హుక్స్ వచ్చేసి ఇది 6 నెంబర్ హుక్స్, ఇది వచ్చేసి 7 నెంబర్ హుక్స్. ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. బ్రేడెడ్ లైన్ ఏంటంటే మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ప్లస్ ఇది ఫీడర్. ఇది నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకోవాలంటే చాలా ప్రైస్ ఉంటుంది. మనకి ఆన్లైన్లో ఏంటంటే ఫీడర్ తీసుకుంటే ఫీడర్తో పాటు పాపప్స్ అన్నీ వస్తాయి, అది చాలా ప్రైస్ పడుతుంది. అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. అందుకని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ వీడియో చేశాను నేను, ఆ వీడియో కూడా నీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలి అంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతుండండి. అలాగే ఫాలో అవ్వాలంటే గంట సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తూనే ఉంటుంది అనమాట నోటిఫికేషన్ ద్వారా. అందుకని గంట సింబల్ ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. శాండ్ పేపర్ అంటాము. ఇది ఒకటి తీసుకుంటే చిన్నదైనా తీసుకుంటే సరిపోతుంది. ఒకటి కట్ చేసుకుంటే 6 చేసుకోవచ్చు. ఇది ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇది ఇలా ఈ సైజులో మనకి రౌండ్గా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ నేను మార్క్ చేసుకుంటాను. కొంచెం మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట. మనకి బాల్ సైజ్ ఎంత వస్తుంది అని మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే కొంచెం మనకి అన్నీ ఒకే షేప్లో వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే 1 2 3 4 5 6 బాల్స్ వస్తాయి ఒక్క ఈ చిన్న కటింగ్ వల్ల. ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని రౌండ్ షేప్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి తీసుకుంటాను, మిగతాయి పక్కన పడేస్తున్నాను. ఎంత షేప్లో కావాలి అనేది చిన్నగా కట్ చేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. వచ్చేసి శాండ్ పేపర్ మీద ఇలా రఫ్ చేస్తే మనకి కొంచెం రౌండ్ షేప్ వచ్చిందాక కష్టము. రౌండ్ షేప్ తెచ్చుకోవాలి. చిన్నగా లైట్గా మనకి ఎంత కావాలో అంత రౌండ్ షేప్ తీసుకొని చిన్నగా రుద్దుకుంటే మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఎక్కువ రోజులు ఉంటుంది, అందుకని నేను ఇది తీసుకున్నాను. అట్రాక్టివ్ కలర్ తీసుకోవాలి, ఎల్లో, గ్రీన్ అలాంటివి తీసుకుంటే కొంచెం అట్రాక్ట్ అవుతుంది అనమాట చేప. అయిపోయింది, చూసారు కదా, అంతే సైజు, అంతే మ్యాక్సిమం అయిపోయినట్టే. దీనికి మనం హోల్ చేసుకుంటే ఫినిష్ అయిపోతుంది దీని పని. ఇది అనమాట పేపర్. కొంచెం ఇలా జాగ్రత్తగా హోల్ చేసుకోవాలి. అంతే అయిపోయింది.
తర్వాత ఐటమ్ వచ్చేసి రీఫిల్. స్టాపర్ లాగా ఈ రీఫిల్ కొంచెం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కొంచెం స్టాపర్ కోసం, ఇది స్టాపర్ కోసం అనమాట. ఈ పాపప్ అటు ఇటు మూవ్ అవటానికి అనమాట. కొంచెం లైట్ సైజు చూసారు కదా, ఇది ఈ సైజులో తీసుకోవాలి. దీంతో చిన్న రింగ్ అనమాట, చిన్న రింగ్ టైపు యూస్ చేసుకోవడానికి. ఇది చూసారు కదా, ఎలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చిన్న హుక్లో మనకు చిన్న రింగ్ లాగా యూస్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇది ఈ లెంత్లో మనకి బ్రేడెడ్ లైన్ తీసుకోండి. బ్రేడెడ్ లైన్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. దీంట్లో లోపలికి ఇలా లోపలికి తీసుకోవాలి. ఇలా లోపలికి తీసుకొని చిన్నగా ఇలా ముడేసుకోవాలి. 3 సరిపోతుంది. 3 అయితే దీన్ని మళ్ళీ ఇక్కడ చిన్న ఇంకొక 3 వేసుకోవాలి. చిన్నగా ఇక్కడ ఇంకొక 3 వేసుకొని కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనమాట. నోస్ పిల్లర్ ఉంది కదా, కొంచెం ఇలా గట్టిగా లాగితే స్ట్రాంగ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మనం పాపప్ ఉంది కదా, పాపప్ని లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఇలా బ్రేడెడ్ లైన్ లోపల కూడా తీసుకొని సరిపోతుంది. ఇదే స్టాపర్ లాగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇది చిన్న రింగ్, ఈ చిన్న రింగ్ ఉంది కదా, ఇది తీసుకోవాలి. ఈ చిన్న రింగ్ని దీని లోపలికి లైన్లో బ్రేడెడ్ లైన్ లోపలికి దూర్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ చిన్న రింగ్ను కూడా మనం ముడేసుకోవాలి. చూడు, చిన్నగా లైట్ ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి ముడేయటానికి ట్రై చేయండి. ఇలా దగ్గరికి, ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి ఒక ముడేస్తే సరిపోతుంది. కొంచెం టైట్ చేసుకొని ఇంకొక చిన్న ముడేసుకుంటే మనకి ఇంకా అది ఎటు జరగదు, ఎటు అక్కడే ఉంటుంది. అంటే చిన్నగా ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పైది వచ్చేసి స్టాపర్ లాగా, ఈ చిన్న రింగ్ వచ్చేసి సరిపోతుంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనం హుక్స్ తీసుకోవటమే. హుక్ వచ్చేసి ఇన్సర్ట్ చేయాలి, లోపలికి పంపించి ఇలా తీసుకోవాలి. ఇక్కడతోటి ఆగిపోవాలి, పైకి వెళ్ళకూడదు. అందుకని ఇక్కడికి మనం స్టాపర్ని, ఆ రింగ్ని ఇక్కడికి హోల్డ్ చేసుకొని ఫస్ట్ లైన్ వచ్చేసి మనం ఈ హోల్లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి దోపేసి లైన్, ఓకే, ఈ రింగ్ని ఇక్కడికి అంతే. ఇలా ఎన్ని రౌండ్స్ అంటే అన్ని, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే మళ్ళీ సేమ్ హుక్ బ్యాక్ సైడ్ నుంచి, హుక్ టిప్ బ్యాక్ సైడ్, ఇది టిప్ ఉంది కదా, ఈ ముళ్ళు ఇక్కడ వెనక నుంచి ఇలా లోపలికి లాగేయటమే. ఇంతే, మనకి పాపప్ ఇక మూవ్ అవుతుంది అనమాట. ఇటు పైకి కిందకి వస్తే కిందకి వస్తుంది తప్పితే ఇక పైకి వెళ్ళదు అనమాట. ఇంతే, 3 వచ్చేసి ఇంతే. ఇది షోల్డరింగ్ వైర్,
షోల్డరింగ్ వైర్ ఉంది కదా, దీన్ని కొంచెం మనం దీనికి చుట్టాలి. దీనికి చుట్టాలంటే డైరెక్ట్గా చుట్టాలంటే అవ్వదు కదా, ఏదైనా సన్నటిది ఇలా ఇందాక నేను తీసుకున్నాను కదా, దీనికోసం దీన్ని ఇలా దీనికి వేసేస్తాం. దగ్గరగా ఇలా చుట్టూ వేసుకోవాలి. ఇంకా దీని నుంచి బయటకు తీసేసి అంతే. చూసారు కదా, ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇంకా దీని లోపలికి లైన్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. దీని లోపలికి ఇలా హుక్ నుంచి దీని నుంచి 1 ఇంచ్ ఇక్కడి నుంచి ఇంకొకటి తీసుకోవాలి. ఇలాంటి రింగ్ హోల్డ్ చేసేయటమే. ఇలా ఇలా బిగించేస్తే మనకి అక్కడ ఆగిపోతుంది. మనకి కొంచెం ఈ ఎడ్జ్ని ఇలా కొంచెం లైట్గా నోస్ ప్లేట్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ని కూడా అంతే, అయిపోయినట్టే. చూసారు కదా, ఇలా 1 ఇంచ్ గ్యాప్లో రెండు కట్టుకోవాలి. ఇక్కడి నుంచి 1 ఇంచ్, మళ్ళీ ఇక్కడి నుంచి 1 ఇంచ్. ఫైనల్గా 3 వచ్చేసి ఇలా చూపిస్తాను కదా, 1, ఇది వచ్చేసి 2 సార్లు తిప్పుకుంటే మనకి స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. 2 సార్లు 3 వేసుకుని ఇలా 3 వేసేస్తే గట్టిగా ఉంటుంది. 2 సార్లు వేస్తే అనమాట, అందుకని 2 సార్లు వేస్తారు ఎప్పుడైనా నాటు. అంతే. మనకి ఏంటంటే ఫీడర్కి ఇలా 3 వేస్తాం. చూడండి, ఫీడర్కి ఇలా 3 వేస్తాము, ఇలా అంతే. మనకి ఫీడర్కి ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 కొడతారు. మ్యాక్సిమం అటొకటి ఇటొకటి పెడతారు. మనకి ఏంటంటే 4 వేసుకుంటే మనకి కొంచెం సేఫ్లో ఉంటుంది. కనీసం 1 కింద ఆగిపోయినా 2, 3 పైకి ఉంటాయి అన్నమాట. ఇలా 2, 3 పైకి ఇలా ఉంటాయి. 2, 3 ఉన్నాయి కదా, ఇట్లా పైకి ఉంటాయి. మనం రెడీ చేసుకున్నాం కదా పాపప్స్, మనం వాటర్లో వేసినప్పుడు ఎలా ఉంటాయో చూడొచ్చు. సపోజ్ ఇది వాటర్ అనుకొని చూడండి, మనం వాటర్లో పడేసినప్పుడు ఇలా తేలి ఉంటాయి లోపల. ఫీడర్ మనకి ఇలా తేలుతూ ఉంటుంది కదా, ఫీడర్ పక్కనే ఇలా పాపప్స్ ఇలా తేలుతూ ఉంటాయి. మనకి నీటిలో పడంగానే ఊడిపోతాయి అనమాట. కొంచెం కరిగిపోగానే ఇలా ఊడిపోయి ఇలా తేలుతూ ఉంటాయి. వాటి ఏంటంటే ఇది కూడా పిండే, దాని మేతే అనుకొని ఒకసారిగా దీన్ని నోట్లోకి మింగుతుంది. అప్పుడు మనకి చేపకి గాలాలు ఈ హుక్స్ గుచ్చుకొని మనకి చేప పడుతుంది అనమాట. అదనమాట దీని ప్రాసెస్ వచ్చేసి. మ్యాక్సిమం ఏంటంటే దీనికి ఎక్కువ ఛాన్సెస్ ఎందుకు పడుతుంది అంటే, మనకి ఫీడర్కి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పడడానికి. ఎందుకంటే మనం ఫీడర్కి పెట్టే పిండి మనం కరెక్ట్గా రెడీ చేసుకుంటే నియర్లీ 1 అవర్ దాకా ఉంచుతాం. అలాగే ఎక్కువ క్వాంటిటీలో మనం వేస్తాం కదా మేత పిండి, ఆ ఫీడర్కి ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ పిండి పెడతాం, దానికి ఎక్కువ వస్తుంది. అదే మనకి హుక్కి ఓన్లీ మనం గుచ్చాలు వేస్తాం కదా, గుచ్చాలకి అయితే ఓన్లీ హుక్కు మాత్రమే పిండి పెడతాం. అది మ్యాక్సిమం 6 కట్టుకుంటాం కాబట్టి ఒకవేళ చిన్న చిన్న చేపలు వచ్చేసి ముందడే తినేస్తాయి అన్నమాట. ఇది పెద్ద చేప వచ్చిన దాకా మనకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చేపలు ఉంటే అది వచ్చిన దాకా ఉంటుంది. అదే చేపలు లేవు అనుకోండి, ఈలోపే చిన్న చేపలు మొత్తం తినేస్తాయి అనమాట. అందుకని ఫీడర్కి ఏంటంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని ఎక్కువ మంది ఫీడర్నే ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. అదే మనం ఆన్లైన్లో కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతుందని నేను ఇలా హోమ్ మేడ్ తయారు చేసుకున్నాను. చూసారు కదా, ఇంతే. మనం ఫీడర్కి పాపప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే
మనకి చాలా మనీ సేవ్ అవుతుంది. అలాగే ఎక్కువ మనం ఫీడర్స్ తయారు చేసుకోవచ్చు. పాపప్స్ని కూడా ఇంట్లోనే చాలా తయారు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొనే కాడికి ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్ని కావాలంటే అలా మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఇలా ముందడే తయారు చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అందుకనే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ 90ml ఫిషింగ్ హాబీ. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.